వేదికను అలంకరించినటువంటి పెద్దలందరకు, గురువులందరకు, సద్గురువులకు నా యొక్క నమపూర్వక నమస్సుమాంజలు. భక్తులందరికీ నమస్కారాలు. ఈరోజు 24 ఈరోజు ఈ కృష్ణమూర్తి అయ్యగారి యొక్క ఆశ్రమంలో 26వ వార్షిక ఆరాధన వార్షిక మహోత్సవం సందర్భంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనుష్యత్వం, ముముక్షత్వం మరియు మహాపురుష సంశ్రయ ఇవి లభించడం అనేది ఎంతో దుర్లభం. అసలు మానవ జన్మే ఉత్తమోత్తమైన జన్మ, ఎంతో గొప్ప జన్మ. మళ్ళీ మనకు ముముక్షుగా ఉన్నాం అంటే మోక్షాపేక్ష కలిగి ఉన్నాం, అది కూడా ఇంకా అదృష్టం. ఒక సద్గురువు లభించడం అనేది ఇంకా అదృష్టం. అయితే మనం ఎంతో గొప్ప వాంగ్మయం కలిగినటువంటి ఈ హిందూ దేశంలో జన్మించడం అనేది ఇంకా గొప్ప విషయం. అయితే హిందూ అంటే డెఫినేషన్ ఏంటంటే స్మృతి, శృతి, పురాణాల ప్రకారం జీవించేవాడే హిందూ అట. శృతి, స్మృతి, పురాణాల ప్రకారం జీవించేవాడే హిందువు. శృతి అంటే ఏంది? వేదాలు. వేదాలకు మరి శృతి అనే పేరెందుకు వచ్చింది? మహాత్ములైనటువంటి వారు ఈ వేద మంత్రాలను తన లోపల నుండే విన్నారు, అందువల్ల దానికి శృతి అనే పేరు వచ్చింది. మరి వేద అంటే ఏంది? తెలుసుకోవడం. ఏం తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? వేద అంటే తెలుసుకోవడం అంటే ఏది తెలుసుకుంటే ఇక ఈ ప్రపంచంలో తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు, దాన్ని ముముక్షువైనటువంటి వాడు తప్పకుండా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. స్మృతులు మనకు యాజ్ఞవల్క్య స్మృతి అని, మనుస్మృతి అని, నారద స్మృతి అని 18 స్మృతులు, ఇంకా ఉపస్మృతులు కూడా 18 ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనుస్మృతిని ఎక్కువ వరకు తీసుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మన రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఈ మనుస్మృతిని పక్కన పెట్టుకొని రాసిండ్రట. అంటే దీన్ని బట్టి ధర్మానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వానికి ఆధారమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది ఈ ధర్మమే. ఒకసారి ఏమైందంటే గౌతమ బుద్ధుడు ఒక రాజు ఇంటి ముందర భిక్షపాత్ర తీసుకొని నిలబడ్డాడు. అయితే ఆ రాజు అనుకుండట, ఈయనకు సువిశాల సామ్రాజ్యం, భార్య, పిల్లలు అన్నింటినీ కూడా తృణప్రాయంగా ఎంచి ఈ అడవులలో సన్యాసాన్ని స్వీకరించిండు. ఆ భగవత్ తత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటిని తృణప్రాయంగా ఎంచిండు. ఈయనకు నేనేమి ఇవ్వగలను, పంచభక్ష పరమాన్నాలు తప్ప అని లోపలి పోతుండు. అయితే ఈ గౌతమ బుద్ధుడు ఏం చేసిండు? జ్ఞానాన్ని పొందాలి, ఆహారాన్ని ఇచ్చి అని ఆయన ఉద్దేశం. అది గ్రహించినటువంటి గౌతమ బుద్ధుడు పక్కనే ఉన్నటువంటి బురద తీసి ఆయన భిక్షాపాత్రలో వేసుకుండటం. ఆ రాజు పంచభక్ష పరమాన్నాలు తీసుకొని ఆహారం ఇవ్వడానికి వచ్చిండు. అయ్యో ఇదేంది స్వామి, మీ భిక్షాపాత్ర పరిశుభ్రంగా ఉన్నది కదా అని అన్నాడు. మరి ఏమనుకున్నావు నాయన, జ్ఞానం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే నీ హృదయం ముఖ్యంగా ఎంతో పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పిండట. అన్నట్లు మనందరం కూడా మన యొక్క హృదయాన్ని, ముఖ్యంగా మన
అంతరంగంలో ఉన్నటువంటి అంతఃకరణాలైనటువంటి ఈ మనస్సు బుద్ధిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ పూర్వ వాసనలు కానీ మెల్లమెల్లగా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే జ్ఞానం కనీసం ఆ జ్ఞానాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంటాం అన్నట్టు. సముద్రే వయ్యధాతోయం క్షీరే క్షీరం జలే జలం భిన్నే కుంభే యథాకాశం తథాత్మా పరమాత్మని. సముద్రంలోకి నదుల యొక్క నీరు చేరుకున్నట్లు ఆ నదులన్నీ కూడా తన యొక్క రూపాన్ని తన యొక్క గుణాలను వదిలి సముద్రంలో చేరినట్లట. అదేవిధంగా నీరు నీటిలో, పాలు పాలలో. ఇప్పుడు ఒక కుండ ఉన్నది, ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అంటాం. అయితే ఆ కుండ పగిలింది. పగిలినప్పుడు ఆ కుండలోని ఆకాశం ఎక్కడికి పోతుంది? ఈ మహాకాశంలో కలుస్తుంది. అదేవిధంగా ఈ జీవుడు బ్రహ్మములో కలుస్తాడు, ఐక్యం పొందుతాడు అని దీని అర్థం. అయితే అక్కడ కుండ పగిలిపోతే దానిలో ఉన్నటువంటి ఘటాకాశము మహాకాశంలో లీనమైంది. మరి ఇక్కడ ఈ దేహం పోతే, దేహాన్ని వదిలివేసినప్పుడు దీనిలో ఉన్నటువంటి జీవుడు మరి ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యమైతే ఎంత బాగుండు, ఎంత ఈజీగా ఉండు. కానీ అట్లా కాదు. ఎందుకంటే ఈ జీవాత్మ లక్షణాలు వేరే ఉన్నాయి, పరమాత్మ లక్షణాలు వేరే ఉన్నాయి. ఈ జీవుడు పరమాత్మ యొక్క లక్షణాలను సంతరించుకున్నప్పుడు మాత్రమే ఐక్యం జరుగుతుంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యం కాగలుగుతాడు. మరి ఆ పరమాత్మ లక్షణాలు ఏంది అంటే సమభావము, దోషరహితమైనటువంటి వాడు. దోషాలంటే ఇక్కడ త్రిగుణాలు. త్రిగుణాలు ఏంటివి? త్రిగుణాలు అంటే సత్వ రజస్సు తమో గుణాలు, త్రిగుణాలు. అయితే ఈ మూడింటిని కూడా మనం వదిలిపెట్టినప్పుడే సమత్వం కలిగి ఉంటాం. లేకపోతే ఈ దోషం అనేది ఉంటే ఏమవుతుందంటే విషయ స్థితి కలుగుతుందని చెప్పారు. మరి విషయ స్థితి అసలు ప్రపంచంలో ఏమేమి విషయాలు ఉన్నాయి? శబ్ద స్పర్శ రూప రసగంధ, ఈ 5 విషయాలే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి వస్తువులు, భోగాలు, భాగ్యాలు, ఎన్నో అట్రాక్షన్స్ ఈ ప్రపంచంలో. అయితే మన మనస్సు ఆ విషయాల వైపు పోయినప్పుడు ఏమవుతుందంటే కోరిక కలుగుతుంది, బుద్ధిలో కోరిక జనిస్తుంది. ఆ వస్తువు కావాలి, ఇది కావాలి, ఈ ఇల్లు కావాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వల్ల మనం ఏం చేస్తామంటే కర్మలు చేస్తాం. మనసులో సంకల్పాలు చేసి కర్మలు చేస్తాం. ఆ కర్మల వల్ల ఏం జరుగుతుంది అంటే కర్మ ఫలాలు వస్తున్నాయి. కర్మలు చేసేటప్పుడు వాసనలు వస్తున్నాయి. ఆ కర్మ ఫలాల వల్ల జన్మలకు జన్మలు ఎత్తుతూ ఉంటాం. ఈ విధంగా జన్మ కర్మ వలయంలో చిక్కుకుంటున్నాం అన్నట్టు. ఈ విషయాలను ఎప్పుడైతే, ఈ త్రిగుణాలను ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనం సాదాగా ఆ పరమాత్మ స్వరూపంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు పాలలో నీరు నీటిలో కలిసినట్లుగా అని చెప్పుకున్నాం కదా. సజాతి వస్తువులు సజాతి వస్తువునందే కలుస్తాయి. కానీ సజాతి వస్తువునందు విజాతి వస్తువు కలవదు. కాబట్టి ఈ జీవుడు దోషభూయిష్టమై ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మ తత్వమందు ఏకము కాలేకపోతున్నాడు. ఆ పరబ్రహ్మ తత్వమందు ఏకం కావాలంటే ఆయనకున్నటువంటి లక్షణాలే ఈయన పొందాలి. అప్పుడు మన దోషాలు తొలగలుగుతాయి అన్నట్టు.
ఈ కలుపు మొక్కలు ఇప్పుడు చేలలో మనం ఏం చేస్తాం, కలుపు మొక్కలు తీసి పారేస్తాం. అదేవిధంగా మన అంతరంగంలో అంతఃకరణాలలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏంటివి? విషయ వాసనలు, దుర్గుణాలు, దురలవాట్లు ఇవన్నీ తీసేసి ఈ మనస్సును శుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ పరబ్రహ్మ తత్వమందు ఐక్యం కాగలుగుతాం అన్నట్లు. తనను తాగనిన మోక్షంబని పల్కిరిగాని జనులు అది నమ్మకుమి. తనను తా బట్ట బయటను గణమోయితే తనకు దానే కనరాడోయి. విశ్వము తనకు కనరాదోయి. తన నుంచైనది గనుక తాను విశ్వము రెండు కనుపించుటుల్లకిగామున తనకు దా కానరాడోయి. విశ్వము తనకు కానరాదోయి. తనను తాగన అన్నట్టు అంటే నేను ఫలానా అని మనకు తెలుసు కదా. అయితే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అన్నీ కూడా ఎలాంటివి అంటే జడస్వరూపము, జడమైనటువంటివి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు శక్తినిచ్చేటువంటి ఆ చైతన్య శక్తితో సహా ఇదంతా కలిపి నేను అని అనుకుంటున్నాం. అసలైన నేను ఎవరు అంటే ఈ శక్తినిచ్చేటువంటి చైతన్యం మాత్రమే నీవై ఉన్నావు. ఆ స్థితిలో ఎల్లప్పుడూ మనం ఉన్నట్లయితే ఆ పరమాత్మతో సమానము, పరమాత్మే అని కూడా చెప్పవచ్చు అన్నట్టు. అలాంటి స్థితి మనం పొందే ప్రయత్నం చేయాలి. అయితే తనను తాగనిన మోక్షం అని పలికిరి. తనను ఏ తనను ఏ తాను కనాలి, తెలుసుకోవాలి. అంటే ఈ అన్నింటితోని కూడినటువంటి తానే తానై ఉన్నాను అని అనుకుంటుండు. కానీ ఆ లోపలున్న ఆత్మస్వరూపమే తాను, అసలైనటువంటి తాను. ఈ తాను ఆ తానును తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. తనను తాగనిన మోక్షంబని పలికిరి కాని జనులు ఇది నమ్మకుమి. ఇదట కరెక్ట్ కాదట. ఇది వాస్తవంగా చెప్పాలంటే అద్వైత సిద్ధాంతం వరకు, శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతం వరకు ఇది మోక్షమే. కానీ ఈ బ్రహ్మమునకు మళ్ళా ఉత్పత్తి చేసేటువంటి సృష్టి అనేటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నది కాబట్టి మన సంప్రదాయంలో ఇది మోక్షము కానే కాదు అని చెప్పి ఉన్నారు. అయితే మరి తనను తాగనుట మోక్షంబని పలికిరి గాని జనులు ఇది నమ్మకమే. తనను తాను బట్టబయలులో తన గురించి తాను తెలుసుకుందామంటే తాను లేడు, విశ్వము లేడు, ఏది లేదంట. ఎందుకు మరి? అచల పరిపూర్ణ పరబయలు నందు ఎరుక అనేది లేనే లేదు. మరి తన మూలం ఏంటిది? అసలు తానైన తానెవరు? ఎరుక. ఆ ఎరుక లేనప్పుడు పంచతన్మాత్ర సైతం కాదు, ఎరుక లేదు. ఏది లేనటువంటి దానిలో తాను ఈ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? తన నుండే వచ్చింది. అయితే తన నుండి వచ్చినటువంటి విశ్వం కానీ తాను కానీ ఏది లేదు అని ఇక్కడ చెప్పటం జరిగింది. జై సద్గురు మహారాజ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.